బాలరాముణ్ణి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి బాలరాముడి పైనే ఒక పాట పాడతాం. తప్పకుండా. అలాగే మొదలు పెడదాం. ఈ పాటలు ఇవాళ ఖచ్చితంగా స్వామివారి దాకా చేరతాయని చెప్పి అందరం ఆశిస్తున్నాం. నిజంగా ప్రతి ఇంట్లోనూ ఇలా సాక్షిలో చూపిస్తున్న లైవ్ చూస్తూ ఉంటే రాముల వారు వచ్చేసారా ఇంటికన్నంత సంతోషంగా ఉంది. రైట్. రామ 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 నే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం. రామ 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 నే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం రాజమందిరం బాలరామ సుందరం. పరాని అల్లరంట తీప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం రాజమందిరం బాలరామ సుందరం. గీస్తాడంట వజ్రపు టుంగరము తీసి కాకి పైకి విసురునంట. బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట వజ్రపు టుంగరము తీసి కాకి పైకి విసురునంట. కోరి మరీ తింటాడంట ఖర్జూరాలు ద్రాక్షలు ఉడతలకే పెడుతుడంట. చెట్టు సాటుకెళ్ళి రాళ్ళిస్తాడంట చెరువులోన మళ్ళీ అమ్మా నాన్న అంట అల్లరి నచ్చుకొని బాలరాముని బలే అని ముద్దులు పెట్టారంట. రామ 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 నే రాజమందిరం గల్లు గల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం. ఇదే లయ మార్చి రాజమందిరం బాలరామ సుందరం. లయ మార్చి రాజమందిరం బాలరామ సుందరం 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 రామ సుందరం బాలరామ సుందరం. చాలా గొప్పగా మృదు మధురంగా భక్తితో ఆనందంతో పాడారు మీరందరూ. మీ అందరికీ అభినందనలు. మరొక పాట తప్పకుండా. దేవ్ సే దేశ్ రామ్ సే రాష్ట్ర అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేవుడి నుంచి దేశం, అలాగే రాముడి నుంచి రాష్ట్రం అని పిలుపునిచ్చారు. సో ఈ స్ఫూర్తిని మనసులో పెట్టుకుని ఇది అందరినీ, అంటే రాముడు అందరివాడు అని చెప్పే విషయాన్ని పునరుద్ఘాటించి చెప్పారు ప్రధానమంత్రి మోదీ. సో మీ పాటలో మీ మాటలో ఏం చెప్తారు? राम रतन धन पायो राम रतन धन
वस्तु अमूलिक दे मेरे सतगुरु, वस्तु अमूलिक दे मेरे सतगुरु, कृपा कर अपनायो पायो जी मैंने, कृपा कर अपनायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो। खर्च न कूटे चोर न लूटे, खर्च न कूटे चोर न लूटे, दिन दिन बढ़त सवायो पायो जी मैंने, दिन दिन बढ़त सवायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो। मीरा के प्रभु, मीरा के प्रभु, गिरिधर गिरिधर, मीरा के प्रभु गिरिधर नागर, मीरा के प्रभु गिरिधर नागर, हरक हरक जस गायो पायो जी मैंने, हरक हरक जस गायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो, रतन धन पायो, रतन धन पायो। ఖచ్చితంగా రాముడి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. అంత అందంగా అంత భక్తి పూర్వకంగా పాడారు. శ్రీనిధి, జానపద సంప్రదాయంలో మనకి రాముడి పాటలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఎప్పుడు కూడా కీర్తనలు సంకీర్తనల గురించి మాట్లాడుతూ ఉంటాం. జానపద సంప్రదాయంలో కానీ సినిమాల్లో వచ్చిన ఇటువంటి పాటలు కానీ? బోల్డ్. ఎందుకంటే ఒక చిన్న విషయం, చాలా పెద్ద విషయమే అని చెప్పాలి. భజన సాంప్రదాయం మొదలైందే రామదాసుల వారి నుంచి అంట. అవును, భద్రాచల రామదాసుల వారి నుంచి. రాముని భజనలు, రాముని కీర్తనలు అందరికీ అందుబాటులో, అందరూ పాడగలిగే వాటిగా మార్చిందే రామదాసుల వారు. అలాంటిది వారి పాటల్లోనే చాలా అందమైన భజన సాంప్రదాయంలో ఉన్న పాటలు ఉన్నాయి. ఒకటి తప్పకుండా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్క తోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతని ఉండగా, పక్క తోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చెంతని ఉండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. మృత్యు సోమకుని మును జోపినయా మత్స్యమూర్తి మన చంతనియుండగా, మృత్యు సోమకుని మును జోపినయా మత్స్యమూర్తి మన పక్షములుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, తక్కువ
కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా కొరకు మందరగిరి మోసిన కూర్మావతారుని కృప మనకుండగా తక్కువేమి మనకు రాముడు కడుండు వరకు తక్కువేమి మనకు రాముడు కడుండు వరకు రామదాసుని గాచెడి శ్రీమన్నారాయణుడు చెదముమియుడగ రామదాసుని గాచెడి శ్రీమన్నారాయణుడు చెదముమియుడగ తక్కువేమి మనకు రాముడు కరుణు వరకు తక్కువేమి మనకు రాముడు కరుణు వరకు రాముడు కరుణు వరకు రాముడు కరుణు వరకు చాలా దివ్యంగా చాలా గొప్పగా ఉంది శ్రీనిధి. అలాగే అద్భుతమైన వాయిద్య సహకారం అందిస్తున్నారు మోహన్ గారు, గురుప్రసాద్ గారు. ఆధ్యాత్మిక సంగీతానికి, భక్తి సంగీతానికి మీరు ఇద్దరూ పెట్టింది పేరు. గొప్పగా సాగుతున్న ఈ స్వరార్చనలో శ్రీనిధి లవకుశలు అంటే రాముల వారి చరితం వినాలంటే కుశలవుల నోట వినాలని అని మనం అనుకుంటూ ఉంటాం. చలనచిత్రంలో కూడా ప్రసారమైన కొన్ని పాటలు ఉన్నాయి. అవును, సో వాటిలోని 2-3 పల్లవులు ఏమన్నా? తప్పకుండా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందములికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందములికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శ్రీరాముని రారాజు చేయగా కోరెను దశరథ భుజాన్ని, పౌరులెల్లవూ పొంగిపోయిరా మంగళ వార్త విని. ఓ ఆ ఆ పౌరులెల్లవూ పొంగిపోయిరా మంగళ వార్త విని. కారు చిచ్చుగా మారెను కైక మందర మాట విని, మందర మాట విని. వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఏ ఘట్టం మిమ్మల్ని కదిలిస్తుంది శ్రీనిధి? ఎందుకంటే మీరందరూ శాస్త్రీయ సంగీతం పాడుతూ వాగ్గేయకారులు రచించిన ఎన్నో సంకీర్తనలు, కీర్తనలు, కృతులు పాడుతూ ఉంటారు కాబట్టి ఏ ఘట్టం కదిలిస్తుంది? నాకు పర్సనల్గా చెప్పాలంటే రాముల వారు హనుమంతుల వారికి ఉన్న బంధం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే చాలా పవిత్రంగా అనిపిస్తుంది. నిస్వార్థ ప్రేమ భక్తి హనుమంతుల వారిలో కనిపిస్తే హనుమంతుని బలం అలాగే ప్రేమ భక్తి తెలిసి నిస్వార్థమైన వాత్సల్యం, అంతులేని వాత్సల్యం రాముల వారిది.